హలో అందరికీ. నేను స్వరాళి. మరో కొత్త కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరు 'వినిపించని రాగాలే'. రచించింది నేనే. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఆమె మనసులో ఏముందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆమె కళ్ళల్లోకి చూసి తన మనసు చదవగలిగే తనను ఎందుకో ఈ మధ్య అర్థం కాని ఆమె ప్రవర్తన గందరగోళంలో పడేస్తోంది. వరండాలో పడకుర్చీలో పడుకొని ఆలోచిస్తున్నాడు పరంధామయ్య. 40 ఏళ్ల తమ సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఇసుమంత తరగని స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది. ప్రణయ కలహాలు, చిలిపి తగాదాలే కాని పెద్ద పెద్ద అభిప్రాయ భేదాలేవీ లేవు తమ మధ్య. నెమ్మది నెమ్మదిగా గతాన్ని తడుముకుంటూ వెళ్ళాయి అతని జ్ఞాపకాలు. పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో తన జీవితంలో అడుగుపెట్టింది 18 సంవత్సరాల కస్తూరి. పేరుకు తగ్గట్టుగా ఒక రకమైన పరిమళం తన సమక్షంలో. అది ప్రేమ పరిమళమని తర్వాత అర్థమైంది. పాణిగ్రహణంతో తన చేయి పట్టుకుంటున్నప్పుడు భర్తగా నేను తనకి ఎంత ధైర్యం ఇచ్చానో కాని తను మాత్రం నా గుండెల్లో అంతులేని ధైర్యాన్ని నింపింది. నీ జీవన సహచరి నేనే, నా జీవన దిక్సూచి నీవే అని ఆమె అన్నట్టు అదృశ్యవాణిగా వినపడింది. బ్రహ్మముడిని తడిమి చూస్తున్నప్పుడు తన కళ్ళు చిలిపిగా చెప్పిన కథలు ఎన్నో. నా అడుగు వెనుక అడుగు వేస్తూ సాగిన సప్తపది అడుగడుగునా తోడవుతాననే వాగ్దానంగా అనిపించింది. వివాహ తంతులోని ప్రతి ఘట్టం నన్ను తనలో నింపుతున్నట్టు, తనను నాలోకి వంపుతున్నట్టు ఎంత అద్భుతంగా సాగిందో. అప్పగింతల వేళ తన కన్ను చెమ్మగిల్లితే నేనున్నానంటూ నా చేతిలోని తన చేతిలో బాస చేశాను. కొత్తగా ఒకరి జీవితంలోకి ఒకరు వచ్చినట్లుగా అనిపించలేదు. ఎప్పుడో దూరమైన నేస్తం దరిచేరినట్లుగా, ఎన్నో జన్మల బంధంగా అనిపించింది. ఇన్నాళ్ల వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు, అలకలు ఉన్నా అపార్థాలకి మాత్రం తావు లేకుండా సాగిపోయింది. నలుగురిలో ఉన్న సందర్భాల్లో కూడా నా మనసు తనకు సందేశాన్ని పంపేది. తన కళ్ళు నాకు సమాధానం చెప్పేవి. మూగ మనసులు నేత్రావధానం అని మా బంధువులందరూ మమ్మల్ని చూసి హాస్యమాడేవారు. విచ్చలవిడి శృంగారం, అందరిలో ఒకరి మీద ఒకరు పడిపోవడం కాదు అన్యోన్య దాంపత్యం అంటే. ఆలు మగలు అంటే అర్థం ఒకరి మనస్సును ఒకరు చదవగలగడం, ఎంత దూరంలో ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం. నమ్మకం పునాదిగా కట్టుకున్న మా బతుకు పందిట్లో 40 వసంతాలు గడిచిపోయాయి. ఉన్నత వ్యక్తిత్వం, విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాం. మరింత దగ్గరైన ఈ మలిసంధ్య విశ్రాంతి ఏకాంతంలో గతంలోని తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ బతికేస్తున్నాం. బొమ్మరిల్లుగా మార్చుకున్న మా పొదరింట్లో పొట్లపాదుకు పిందె వేసిన, మందార చెట్టు మొగ్గ వేసిన, శ్రీచక్ర పూజ కోసం పెంచుకున్న చుక్కమల్లి విరగబూసిన, చిన్న పిల్లల గెంతులేస్తూ ఆనందించే కస్తూరి అడగక ముందే అన్నీ అమర్చిపెట్టి, మీరు మరీ ముసలివాళ్ళయ్యారు మాస్టారు అంటూ నా మతిమార్పుని మందలించే కస్తూరి ఈ మధ్య ఎందుకో మూగబోయింది. తన కళ్ళల్లోకి చూసి గుండెలో బాధ తెలుసుకునే నాకు అర్థం కాని పుస్తకంగా మారిపోయింది. ఏమడిగినా విసుక్కుంటోంది. ప్రేమగా దగ్గరికి వెళ్దామంటే కసురుకుంటోంది. ఎప్పుడూ సరదాకి కూడా ఒక మాట అనని తను నా గుండె గాయమయ్యేలా మాట్లాడుతోంది. అనారోగ్యం ఏదైనా ఉందా అని అడగడానికి పోతే నేనేమన్నా రోగిష్టిదాన్నా అని తిడుతోంది. తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని నా పని నేను చేసుకుపోతున్నాను. భోజనం కూడా నాకు వినపడేలాగా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతోంది. అన్నపూర్ణలాగా దగ్గరుండి కొసరి కొసరి వడ్డించే కస్తూరి కనీసం నేను తిన్నానో లేదో కూడా పట్టించుకోవడం లేదు. ఆ మౌనాన్ని, ఈ పరీక్షను తట్టుకోలేక మొన్న అడిగేశాను. నా వల్లేమైనా తప్పు జరిగిందా కస్తూరి? నాకు తెలుసు నీ మనసు బాధపడేది ఏ పని నేను చెయ్యను. ఒకవేళ నా ప్రవర్తన నిన్ను బాధ పెడితే క్షమించు. నీ మౌనం నన్ను ఎంత బాధ పెడుతుందో తెలుసా? ఇది నువ్వు కాదు కస్తూరి. అసలేమైందో చెప్పు. నా తప్పుంటే శిక్షించు. కానీ ఇంత పెద్ద శిక్ష వెయ్యొద్దు. నువ్వు నవ్వుతూ తిరగని ఈ ఇల్లు నాకు నరకంగా ఉంది. నవ్వుతూ తిరిగే నా ప్రేమదేవత కస్తూరి నాకు కావాలి. ఏం చెయ్యాలో చెప్పు అంటూ చిన్న పిల్లాడిలా తన ఒడిలో పడుకుని ఏడ్చేశాను. తన చెయ్యి నా తలపై వేసి నిమిరింది. ఆ స్పర్శలో ఎంతో ఓదార్పు ఉందనిపించింది. కాసేపటి మౌనం తర్వాత పిడుగులా తన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. మనం విడిపోదాం. నేను మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. లోకమంతా శూన్యంగా కనిపిస్తోంది. గతంలోంచి బయటపడి చుట్టూ చూశాను. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళాను. ఎక్కడా కనిపించలేదు కస్తూరి.
ఈ మధ్య తనతో చెప్పకుండా బయటికి వెళ్ళొస్తోంది. ఎక్కడికెళ్ళిందో అనుకుంటూ బయటకొచ్చాను. గుమ్మంలోకి రాగానే అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కుటుంబాలతో సహా వస్తున్నారు. ఏదో కొంచెం ఆశ. వాళ్ళందరితో కలిసి చేసుకున్న పండగలు గుర్తొచ్చాయి. బుజ్జగించో, అనునయించో తనని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యొచ్చో అనిపించింది. కానీ ఎందుకో ఎప్పట్లాగా ఇంటికొచ్చిన పిల్లల్లో కూడా సంతోషం కనిపించలేదు. వాళ్ళకి నేను తప్పుగా కనిపిస్తున్నానా? గుండెల్లో కలుక్కుమంది. తానొక్కటి మూగబోతే ఇల్లంతా అల్లకల్లోలం. కాసేపటికి ఇంటికి వచ్చింది తను. కానీ అదే నిశ్శబ్దం ఇంట్లో. ఆ రోజు రాత్రి ఆమె తన గదిలోకి వచ్చింది. చాలా రోజుల తర్వాత. తిరిగి వెళ్ళిపోయిన సంతోషమంతా తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. కానీ నా ఆనందాన్ని ఆవిరి చేస్తూ తన మాటలు నన్ను ఇంకా బాధపెట్టాయి. నన్ను కొడుకు దగ్గరికి వెళ్ళిపోమని, జాగ్రత్తగా ఉండమని, కలిసి ఇకపై బతకలేమని చెప్పింది. కారణం మాత్రం ఎంత అడిగినా చెప్పలేదు. మరుసటి రోజు పిల్లలిద్దరితో గంట పైన మాట్లాడింది. వాళ్ళనడిగితే వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఒంటరివాణ్ణి చేశారందరూ నన్ను. భారంగా గడిచిన 2 రోజుల తర్వాత ఉదయం లేస్తూనే ఇంట్లో అంతా గంభీరంగా ఉంది పరిస్థితి. తన కోసం వెతికాను. ఎక్కడా లేదు. పెరట్లో ఉందేమో అని వెళ్ళాను. తులసి చెట్టు ముందు దీపం వెలుగుతోంది. కానీ అక్కడ, అక్కడ నా దీపం ఆరిపోయింది. నాన్న, అమ్మ మనకిక లేదు అన్న మాట ఒక్కటే వినపడింది నా చెవులకు. క్రమక్రమంగా నా శరీరం కూడా తేలికైపోయింది. తనతో పాటే నేను. పిచ్చిది. తను లేకపోయినా నేను బతకాలని, బతుకుతానని అనుకుంది. అంత అనారోగ్యంలోనూ నా ధ్యాస తన నుండి మార్చాలని అనుకుంది. మృత్యువు విడదీస్తే విడిపోయే బంధమా మాది? గట్టిగా అరిచి చెప్పాలనుకున్నా. కానీ మాట నా నోట్లోంచి బయటికి రావడం లేదు. ఎదురుగా ఎప్పట్లాగా నవ్వుతూ పిలుస్తోంది కస్తూరి. లేచి తన దగ్గరికి వెళ్ళాను. నా మనసులోని సందేహాలు దూరం చేస్తూ తన కళ్ళలో వేల సందేశాలు. ఇప్పటికీ మా మనసులే మాట్లాడుకుంటున్నాయి. వినిపించని ఆ రాగాలను వింటూ కనిపించని అందమైన లోకాలకి తనతో నా ప్రయాణం తిరిగి మొదలైంది. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.